ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. మాట్లాడతాను గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం మాట్లాడతాను 150 ఉన్నాయి నాకు 150 ఉన్నాయి 150 ఉన్నాయి నేను మాట్లాడుతున్నాను అంత ఫ్రాడ్ చూపిస్తాం లీగల్ గా వస్తాం అన్లీగల్ గా వచ్చి చిల్లర మనుషులు చేస్తున్నాం మనం చిల్లర మనుషులు చేస్తున్నాం నువ్వు 3000కి అడుగుతుంది నా బాబు కాడ 3000 నేను షాపింగ్ చేయాలా నేనేం చేయాలి 3000కి అడుగుతుంది అమ్మా 3000కి ఇచ్చి అడుగుతున్నా అమ్మా నీకు షాపింగ్ ఉంటుందా ఇలా 3000కి అడుగుతున్నా అమ్మకి షాపింగ్ చేయడానికి షాపింగ్ లో ब्लैकमेल कर रही है అకౌంట్ ఏఆర్ ఇంజనీరింగ్ వచ్చినాయి కదా అది కూడా పోయినాయి అది కూడా ప్రూఫ్ చూపిస్తామంటున్నా కదా అట్టు కట్టాలంది అది పట్టుకుపోయింది మళ్ళీ నోటీస్ పంపించినాం కదా నోటీస్ పంపించినాము నేను నోటీస్ పంపించినాం ఇప్పుడు ఆమె దగ్గర నుంచి నీ ఏఆర్ ఇంజనీరింగ్ కి మళ్ళీ దాంట్లో కూడా అది ఉంది పడుతుంది 3000కి నా బాబుకి ఏడిపించు షాపింగ్ చేయాలట ఏమన్నా 3000కి అడుగుతుంటా తప్పు చేయనప్పుడు చూపి కమ్మ ధనలక్ష్మి నేను స్కూల్ అసిస్టెంట్ మా ఆయనతో ఫ్యాక్టరీ పెట్టించాను నేను ఆ ఫ్యాక్టరీ పెట్టించే క్రమంలో నా పక్కన ఉన్న ఫ్యాక్టరీ హరి కాటన్ ఆవులేగాడు వచ్చి నాకు వీళ్ళు రిజ్వాన్ బాగా వర్క్ చేపిస్తాడని చెప్తే రిజ్వాన్ వచ్చి కలిస్తే 14 లక్షలు ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేశాను ప్రాసెసింగ్ ఫీజు అని తర్వాత లోన్ చేపించాడు లోన్ చేపించి 2.5 కోట్ల లోన్ చేపించాడు కొంచెం కాదు 2.5 కోట్లు దాంట్లో 2 కోట్ల కన్స్ట్రక్షన్ మిషనరీ వర్క్ కోసం 50 లక్షలు నా సిసి అకౌంట్ కోసం చేపించాడు 2 కోట్లు మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను నా 30% అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను మొత్తం 2.40 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను తర్వాత ఇంజనీరింగ్ వర్క్ లేదు ఏమీ లేదు డబ్బులు పోయి అడిగే పోతే వాడి గర్ల్ ఫ్రెండ్ గా నేను ఉండమన్నాడన్నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఇస్తా లేకపోతే లేదు ఎంత హింసించాడన్నా వాడు ఎంత హింసించాడన్నా అంటే ఒక్క లేడీగా బయటకు వెళ్ళకూడదా ఒక్క లేడీగా నేను బయటికి రాకూడదా చెప్పాను నేను గర్ల్ ఫ్రెండ్ గా నాకు అలాంటివి ఏం చెప్పొద్దు నా అమౌంట్ నాకేంటే గర్ల్ ఫ్రెండ్ గా ఉండమన్నాడు సరేనా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటా నీకు నా అమౌంట్ ఇవ్వమన్నా అయినా ఇవ్వలేదన్నా ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో అన్నాడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమన్నాడు ఫ్యాక్టరీ డబ్బులన్నీ అయిపోయిందన్న తీసేసుకున్నాడు పక్కన అప్పులైనాయన్న ఫ్యాక్టరీ సీజ్ చేసినాడు నా ఫ్యాక్టరీ ఇల్లు ఒకే దగ్గరే ఉన్నాయి బయటకు వేసినాడు నన్ను నేను ఎక్కడ ఉండాలన్నా ఇప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి వీడు డబ్బులు ఇస్తే కట్టుకుంటానన్నా కావాలంటే చూపిస్తానన్నా నేను పంపించిన అమౌంట్ మొత్తం నేను చూపిస్తానన్నా నేను చెప్తానన్నా కావాలంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ చూడొచ్చు అమౌంట్ ప్రతిదీ ట్రాన్సాక్షన్ హైకోర్టుకి పోతే డిలే చేస్తాడు తెలుసు నేను ఇప్పుడు ఎక్కడ బతకాలా నా దగ్గర రిసార్ట్ పోయినాం అక్కడ పోయినాం ఇక్కడ పోయినాం అని చెప్తున్నాడు పిలిచి ఆ రిసార్ట్ ఫోటోలు చూపించాలి నాకు నా దగ్గర 30,000 నేను చెప్తా ప్రాసెసింగ్ ఫీ చేయాలి